ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 77% ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 81% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ సందర్శించండి. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా 9552300009 నుంచి ఈ ఫలితాలు పొందొచ్చు. ఈ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే మెనూ వస్తుంది. అందులో ఇంటర్ రిజల్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫలితాలు పొందొచ్చు. విద్యార్థులు ఆయా వెబ్సైట్ల ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలవగా ఏప్రిల్ 14తో పూర్తయింది. ఇక ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 77% ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్ ఫలితాల్లో 81% ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం ఇంటర్మీడియట్ అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు. అలాగే మనమిత్ర వాట్సాప్ ద్వారా 9552300009 నుంచి ఫలితాలు పొందవచ్చు. ఈ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే మెనూ వస్తుంది. అందులో ఇంటర్ రిజల్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఫలితాలు పొందొచ్చు. విద్యార్థులు ఆయా వెబ్సైట్ల ద్వారా తమ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఇంటర్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం మార్చి 21 నుంచి మొదలవగా ఏప్రిల్ 14తో పూర్తయింది. ఇక ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి 10.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఇంటర్ రిజల్ట్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి, అప్డేట్స్ తెలియచేయండి. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల ఫలితాలు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈరోజు 10:31 స్టార్ట్ అయినాయి. ఇంటర్మీడియట్ విద్యార్థులు గత ఏడాదితో పోల్చుకుంటే అత్యధిక శాతం మా రిజల్ట్ అయితే వచ్చింది. 12 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా ఈ సంవత్సరం 2026 సంవత్సరం ఎక్కువ శాతం రావడానికి ఆస్కారం అయింది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా వెలువరించింది. 12 సంవత్సరాల తర్వాత ఎక్కువగా పర్సంటేజ్ పెరిగిన సంవత్సరంగా 2026 నిలబడుతుందని చెప్పడం కూడా జరిగింది. ఈ ఇంటర్మీడియట్ సంబంధించి మొదటి సంవత్సరం 77% వరకు ఉత్తీర్ణత సాధించడం జరిగినది. అది కూడా 12 సంవత్సరాల తర్వాత. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం 81% వరకు ఉత్తీర్ణత సాధించిన మహిళలు కానీ, పురుషులు కానీ. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల విశేష పురోగతి అందించి ప్రిన్సిపాల్స్, లెక్చరర్స్ కృషి చేశారని చెప్పి నారా లోకేష్ కూడా వెలువరించడం జరిగినది. అంతే సిజేసి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 54%, సిజేసిఎస్ లో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వచ్చేసి 68% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ బయటే ఉన్నాము. అధికారులు ఇంకా రావలేదు. అధికారులు వచ్చిన తర్వాత అధికారుల మాటల్లో కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేయడానికి వైకే టీవీ ఛానల్ న్యూస్ ఇంటర్మీడియట్ బోర్డు ఆఫీస్ అందే ఉన్నది. రైట్, అక్కడ పేరెంట్స్ లేదంటే స్టూడెంట్స్ వీరంతా వచ్చారా? వారు ఏ విధంగా వాళ్ళ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు? అయితే పేరెంట్స్ అయితే కొందరు బయటకి రిజల్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినవి, కొన్నిసార్లు వెబ్సైట్లు కూడా అంటే ఓపెన్ కావటం లేదు. ఎక్కువగా అందరూ ఒక్కసారి చూడటం వలన కొన్ని చోట్ల వెబ్సైట్లు ఓపెన్ కాని పరిస్థితి ఉంది. మొబైల్స్ లో అయితే రావడం లేదు. ఇంటర్నెట్ ఫలితాలకి పేరెంట్స్ రావడం జరిగింది. అక్కడ కొంత సమయం ఉండటం, కొంతమందికి అందరూ ఒక్కసారిగా రావడంతోనే కొంత ఇదైనట్లు తెలుస్తుంది. కొంతమంది ఇప్పటికే కొన్ని పాఠశాలలు ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా వచ్చిన తరుణంలో అత్యధిక శాతం మా కాలేజీలో వచ్చినవి అని చెప్పి ప్లకార్డులు, బ్యానర్లు తీసుకొని రోడ్డు మీద కూడా రావడం జరుగుతుంది. రైట్, ఓకే. ఫర్దర్ అప్డేట్స్ తెలియజేయండి. పూర్తిగా రిజల్ట్స్ వెలువడిన తర్వాత మళ్ళీ అప్డేట్స్ కోసం మేము కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.